హలో అండి, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. సో ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయుత 4వ విడత అమౌంట్ను ఈ నెల మనకు మార్చి 7వ తారీఖున సీఎం జగన్ గారు అమౌంట్ను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పటివరకు అయితే సగంలో సగం మందికి ఇంకా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదన్నమాట. ఇందులో భాగంగా గవర్నమెంట్ నుండి అప్డేట్ అనేది రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు వీడియోని అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకా గ్రూప్లో జాయిన్ కాని వారు జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది అనమాట. సో రిలీజ్ చేసిన ఈ వైఎస్ఆర్ చేయుత 4వ విడత అమౌంట్ అనేది ప్రజెంట్ అయితే ప్రాసెసింగ్లో ఉన్నట్టు సమాచారం అయితే వచ్చిందనమాట. సో త్వరలోనే మనకు జిల్లాల వారీగా మండలాల వారీగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని చెప్పి వారు తెలియజేయడం జరిగిందనమాట. సో ప్రజెంట్ అయితే మనకు ఎన్నికల కోడ్ అనేది ఉందన్నమాట. సో కోడ్ ఉన్నప్పటికీ ఈ చేయుత అమౌంట్ అనేది కోడ్ రాకముందే మనకు సీఎం జగన్ గారు కంప్యూటర్ బటన్ నొక్కి అమౌంట్ను విడుదల చేశారు. కాబట్టి మనకు ఈ నెల వచ్చే నెల మనకు ఈ అమౌంట్ అనేది వైఎస్ఆర్ చేయుత సంబంధించి అర్హత కలిగి ఉండి వాలంటీర్ లాగిన్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ త్వరలోనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందన్నమాట. సో మీరు ఈ వైఎస్ఆర్ చేయుత పేమెంట్ స్టేటస్ను చెక్ చేసుకోవాలనుకుంటే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి ఒక వెబ్సైట్ అనేది ఉందన్నమాట. సో ఈ వెబ్సైట్లో మీరు ఈ చేయుతకు అర్హత కలిగి ఉన్నారా లేదా, అమౌంట్ మీకు క్రెడిట్ అయ్యిందా లేదా, ఒకవేళ క్రెడిట్ అవ్వకుండా ఫెయిల్ అయి ఉంటే ఎందుకు రిజెక్ట్ అయి ఉందో మనకు ఈ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఆ లింక్ను క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ వెబ్సైట్ వచ్చేసి మీకు మొబైల్ అయితే ఓపెన్ అవ్వకపోవచ్చు. గూగుల్ క్రోమ్ అనే వెబ్సైట్లో కాకుండా మీ మొబైల్కి సపరేట్గా బ్రౌజర్ అనేది వచ్చి ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో కావాలంటే ఈ లింక్తో ట్రై చేయండి, మీకు స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే వస్తుందన్నమాట. లేకుంటే కనుక కంప్యూటర్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం వైఎస్ఆర్ చేయుత అని చెప్పి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి మనం ఓటీపీని క్లిక్ చేసుకుంటే మన ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఈ విధంగా స్టేటస్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది చూపిస్తుంది. అప్లికేషన్ నెంబర్ కూడా చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు పేమెంట్ స్టేటస్ దగ్గర అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో చూపిస్తుంది అనమాట. సో ఇలా మీరు ఈ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు.